సో బాబా అంటున్నారు, మీరు 100% సౌభాగ్యశాలిగా అవుతారు. భారతవాసులైన మీరు అలా ఉండేవారు, కానీ మీకు దాని గురించి తెలీదు. బాబాయే వచ్చి తెలియచేస్తారు. మీకు మీ జన్మల గురించి తెలీదు. మీరు 84 జన్మలను తీసుకుంటారని నేనే వచ్చి మీకు చెప్తాను. తండ్రి మీకు సంగమ యుగంలో మొత్తం సృష్టి సమాచారాన్నంతా వినిపిస్తారు. దానిని సత్యుగంలో వినిపించరు. ఏ సమయంలో అయితే సృష్టి ఆది మధ్యాంతాలు పూర్తి అవ్వలేదో అప్పుడు దాని సమాచారాన్ని ఎలా చెప్పగలను? మధ్యంలోనే ఎట్లా చెప్తారు? లాస్ట్ చివర్లో జరిగేటివి మధ్యలో చెప్తే ఏం బాగుంటుంది? చెప్పరు కదా. ఇది బాబా అంటున్నారు, ఎంత బాగా చెప్తారు. నేను మధ్యలో ఎట్లా చెప్పేది మీకు సమాచారాన్నంతా? లాస్ట్లో వస్తేనే మొత్తం సమాచారాన్ని చెప్పగలరు. శాస్త్రాలలో బాబా అంటున్నారు, పూర్తి అవ్వలేదో అప్పుడు దాని సమాచారాన్ని ఎలా చెప్పగలను? నేను అంతిమంలో కల్పం యొక్క సంగమ యుగంలోనే వస్తాను. అక్కడేం చేస్తున్నారు? శాస్త్రాల్లో సంభవామి యుగే యుగే రాసేస్తున్నారు కదా, అదే బాబా అంటున్నారు. శాస్త్రాల్లో యుగే యుగే అని రాసేస్తున్నారు. గీతలో కృష్ణ భగవాన్ వాచాన్ని రాసేశారు. అన్ని ధర్మాల వాళ్ళు కృష్ణుని భగవంతుడిగా ఒప్పుకోరు. భగవంతుడు నిరాకారుడు. తాను సర్వాత్మలకు తండ్రి. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఆత్మలైన మీరందరూ సోదరులు. పరమాత్ముని సర్వవ్యాపి అని అనడంతో అందరూ తండ్రులైపోతారు కదా, అంతే కదా. మరి ఎవరి నుంచి ఆస్తి తీసుకోవాలా? సర్వవ్యాపి అంటే మనలోనే పరమాత్మ ఉంటే ఒకటైనా పరమాత్మ గుణాలు మనకు రావాలి కదా. ఇవన్నీ ఆలోచన చేస్తే సర్వవ్యాపి జ్ఞానము తప్పు కదా. అది బాబా అంటున్నారు. ఎక్కడైనా వారసత్వం లభిస్తుందా? తండ్రి నుండి వారసత్వం పిల్లలకే లభిస్తుంది. ఆత్మలైన మీరందరూ పిల్లలు. తండ్రి వారసత్వం తప్పకుండా కావాలి. హద్దులోని వారసత్వంతో మీరు రాజీ అవ్వరు. కావున మీ కృప ద్వారా అపారమైన సుఖాలు లభించాయి అని వారిని పిలుస్తారు భగవంతుణ్ణి. మళ్ళీ ఇప్పుడు రావణ్ణి ద్వారా దుఃఖాలు లభించడంతో పిలవడం మొదలు పెడతారు. అందరి ఆత్మలు పిలుస్తారు, ఎందుకంటే వీరికి దుఃఖం ఉంది. కావున తండ్రి వచ్చి సుఖాన్ని ఇవ్వండి అని స్మృతి చేస్తారు. ఇప్పుడు ఈ జ్ఞానం ద్వారా స్వర్గానికి అధిపతులుగా అవుతారు. మీ సద్గతి జరుగుతుంది. కావుననే సర్వుల సద్గతి దాత ఒక్క బాబానే అనే గాయనం ఉంది. ఇప్పుడు అందరూ దుర్గతిలో ఉన్నారు. మళ్ళీ సర్వుల సద్గతి జరుగుతుంది. లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు మీరు స్వర్గంలో ఉండేవారు. మిగిలిన వారంతా ముక్తిధామంలో ఉండేవారు. ఇప్పుడు మనం తండ్రి ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటున్నాం. కల్పం యొక్క సంగమ యుగంలో నేను మిమ్మల్ని చదివిస్తాను. మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తానని బాబా చెప్తున్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు మొత్తం రహస్యమంతా అర్థం చేయిస్తాను. శివరాత్రి ఎప్పుడు జరిగిందో తెలియాలి కదా. ఏం జరిగింది? శివబాబా ఎప్పుడు వచ్చారు? ఏమీ తెలియదు. మరి వారు రాతి బుద్ధి కలవారే కదా. ఇప్పుడు మీరు పారస బుద్ధి కలవారిగా అవుతారు. భారతదేశం పారస బుద్ధిగా స్వర్ణిమ యుగంగా ఉండేది. లక్ష్మీనారాయణలు మొదలైన వారిని భగవాన్ భగవతి అని కూడా అంటారు. చూడండి ఎంత బాగా చెప్తున్నారు బాబా. మొత్తం హిస్టరీ జాగ్రఫీని అంతా చెప్తున్నారు. ఇది మీ అనేక జన్మల అంతిమంలోని అంతిమ జన్మ. వినాశనం మీ ముందు ఉంది. బాబా అంటున్నారు, దీనిని రుద్రజ్ఞాన యజ్ఞము అంటారు. అవన్నీ భౌతిక యజ్ఞాలు. ఇది జ్ఞానం యొక్క విషయం, భౌతిక యజ్ఞం విషయం లేదు. అక్కడైతే భౌతికంగా అరాచకము, ఆపదలు, తర్వాత వర్షము కురవలేదు, అనావృష్టి జరిగింది అంటే ప్రాకృతిక ఆపదలను రక్షించుకోవడం కోసం అక్కడ యజ్ఞాలు తయారు చేస్తారు. సో బాబా అంటారు అది భౌతిక యజ్ఞం. వాటి ద్వారా ప్రాప్తి అల్పకాలికంగానే ఉంటుంది. సో బాబా చేసే యజ్ఞము అనంతమైన యజ్ఞం. సో బాబా అంటున్నారు భగవాన్ భగవతిగా తయారు చేస్తున్నాను. దీన్ని రుద్రజ్ఞాన యజ్ఞం అంటారు. ఇది జ్ఞానపు విషయము. ఇందులో తండ్రి వచ్చి మనుషులను దేవతలుగా తయారు చేస్తారు. మీరు శివబాబా వచ్చినందుకు అభినందనలు చెప్తారు. నేను ఒంటరిగా రాను, నాకు కూడా శరీరం కావాలి.
బ్రహ్మతనువులేకే రావాల్సి ఉంటుంది. మొట్టమొదట సూక్ష్మవతనాన్ని రచించాల్సి ఉంటుందని బాబా అంటారు. కావున మొట్టమొదట ఇతడిలోకి ప్రవేశించాను. ఇతడు పతితులుగా ఉండేవారు. 84 జన్మలు తీసుకొని పతితులుగా అయ్యారు. అందరూ పిలిచేవారు. నేను మళ్ళీ పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చానని బాబా చెప్తున్నారు. తండ్రియే భారతదేశానికి స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. స్వర్గ రచయిత తండ్రి. వారు తప్పకుండా స్వర్గం యొక్క కానుకనే ఇస్తారు. ఇప్పుడు మీరు స్వర్గాధిపతులుగా అవుతున్నారు. ఇది పాఠశాల. ఇది భవిష్యత్తులో మనుషుల నుండి 21 జన్మల కోసం దేవతలుగా అయ్యేందుకు మీరు స్వర్గాధిపతులుగా అవుతున్నారు. 21 తరాలు మీరు సుఖాన్ని పొందుతారు. అక్కడ అకాల మృత్యువే ఉండదు. ఎప్పుడైతే శరీరం ఆయుష్ పూర్తి అయిపోతుందో అప్పుడు సాక్షాత్కారాలు పూర్తి అయిపోతాయి. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు. పాము యొక్క ఉదాహరణ కూడా ఉంది కదా. పాము కుబుసాన్ని వదులుతుంది కదా, కొత్తది వస్తానే పాతది వదిలేస్తుంది. కావున పిల్లలైన మీరు తండ్రికి అభినందనలు తెలుపుతారు. మళ్ళీ తండ్రి మీకు అభినందనలు చెప్తారు. ఇప్పుడు మీరు దుర్భాగ్యశాలుల నుండి సౌభాగ్యశాలులుగా అవుతున్నారు. పతిత మనుష్యుల నుండి పావనమైన దేవతలుగా అవుతున్నారు. చక్రమైతే తిరుగుతూనే ఉంటుంది. ఇది పిల్లలైన మీరు అర్థం చేయించాలి. మళ్ళీ ఇది ప్రాయలోపమైపోతుంది. సతయుగంలో జ్ఞానం యొక్క అవసరమే ఉండదు. ఇప్పుడు మీరు దుర్గతిలో ఉన్నారు. కావుననే ఈ యజ్ఞం ద్వారా సద్గతి లభిస్తుంది. బాబాయే వచ్చి స్వర్గ స్థాపన చేస్తున్నారు. సర్వుల సద్గురువు ఒక్క బాబానే. భక్తి మార్గం యొక్క కర్మకాండల ద్వారా ఎవరి సద్గతి జరగదు. అందరూ మెట్లు కిందికి దిగాల్సిందే. భారతదేశం సత్వప్రధానంగా ఉండేది. మళ్ళీ 84 జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు మళ్ళీ పైకెక్కాలి. ముక్తిధామమైన మన ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతోంది. ఈ పాత ప్రపంచం అంతం కానున్నది. భారతదేశమును అవినాశి ఖండం అంటారు. తండ్రి జన్మస్థానము ఎప్పుడూ వినాశం అవ్వదు. మీరు శాంతిధామంలోకి వెళ్ళి మళ్ళీ వస్తారు. వచ్చి రాజ్యం చేస్తారు. పావనులు మరియు పతితులు భారతదేశంలోనే ఉంటారు. 84 జన్మలు తీసుకుంటూ పతితులుగా అయ్యారు. యోగా బలము నుండి భోగులుగా అయిపోయారు. గడియ గడియ పిల్లలను కంటూ ఉంటారు. భోగులుగా అయిపోయినారు. ఇది రౌరవ్ నరకం. ఇది మహా దుఃఖ ప్రపంచం. ఎప్పుడైతే ఎన్నో దుఃఖాలు వచ్చేది ఉంది. ఇప్పుడైతే ఇంకా ఇది రక్తసిక్తమైన ఆట. అకస్మాత్తుగా బాంబులు పడతాయి. మీరేం తప్పు చేశారు? అకారణంగా అందరి వినాశము జరుగుతుంది. ఎవరేం తప్పు చేయలేదు. సృష్టి యొక్క రహస్యం ఇది. వినాశ సాక్షాత్కారం అయితే పిల్లలు చూశారు. ఇప్పుడు మీరు సృష్టి చక్రం యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నారు. మీ వద్ద జ్ఞానం అనే ఖడ్గం ఉంది. మీరు బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు. ప్రజాపిత కూడా తండ్రియే. కల్ప పూర్వం కూడా ఇంతమంది ముఖవంశావళీలు జన్మనిచ్చారు. నేను కల్పకల్పము వస్తానని బాబా అంటున్నారు. ఇతల్లోకి ప్రవేశించి మిమ్మల్ని ముఖవంశావళిగా తయారు చేస్తాను. బ్రహ్మ ద్వారా స్వర్గ స్థాపనం చేయిస్తాను. స్వర్గంలోకైతే భవిష్యత్తులో వెళ్తారు. చీచీ ప్రపంచమైతే అంతమైపోవాల్సిందే. కొత్త ప్రపంచాన్ని రచించేందుకే బేహద్దు తండ్రి వస్తారు. నేను పిల్లలైన మీకోసం అరచేతిలో వైకుంఠాన్ని తెచ్చాను. ఎంత బాగా చెప్తారు. చాలా రోజుల తర్వాత నాయన వస్తే ఏదో గొప్ప కానుకనే తెస్తారు కదా. నేను అరచేతిలో మీకోసం వైకుంఠాన్ని తీసుకొచ్చాను. మీకు ఎటువంటి కష్టాన్ని ఇవ్వను. మీరందరూ ద్రౌపదులు. అంటే యజ్ఞం నుంచి జన్మ తీసుకున్న వాళ్ళే కదా ద్రౌపది మరియు ద్రుపదుడు. సో కాబట్టి బాబా అంటున్నారు. సో అచ్చా మీఠే మీఠే సిఖలదే బచ్చోం ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते.
हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా సారాంశం బ్రాహ్మణులైన మనము దేవతల కన్నా ఉన్నతమైన వారమనే ఆత్మిక నశాలో ఉండాలి. జ్ఞానము మరియు యోగం ద్వారా ఆత్మను స్వచ్ఛంగా చేసుకోవాలి. అందరికీ శివబాబా అవతరణ సందర్భంగా అభినందనలు చెప్పాలి. తండ్రి పరిచయం ఇచ్చి పతితుల నుండి పావనులుగా తయారు చేయాలి. శత్రువైన రావణ్ నుండి విముక్తులను చేయాలి. వరదానం విస్తారంలో ఉన్న రంగురంగుల విషయాల నుండి పక్కకు తప్పుకొని కష్టమైన వాటిని సహజతరం చేసుకునే సహజ యోగి భవ. విస్తారంలో ఉన్న రంగురంగుల విషయాల నుండి పక్కకు తప్పుకొని కష్టమైన వాటిని సహజతరం చేసుకునే సహజ యోగి భవ. ఎప్పుడైతే బాబాను చూసేందుకు బదులుగా విషయాలు చూడడం మొదలు పెడతారో అప్పుడు మొత్తం అనేక రకాలైన ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. మరియు సహజమైన విషయాలు కూడా కష్టంగా అనుభవం అవుతాయి. ఎందుకంటే విషయాలు వృక్షం వంటివి మరియు బాబా బీజం సాగరం వంటి వారు. ఎవరైతే విస్తారపూర్వకమైన వృక్షాన్ని చేతిలోకి తీసుకుంటారో వారు తండ్రిని దూరం చేసుకుంటారు. మళ్ళీ ఎప్పుడైతే ఆ విస్తారం ఒక వలలా అయిపోతుందో అప్పుడు ఇక అందులో చిక్కుకొని పోతూ ఉంటారు. విషయాల విస్తారంలో రంగురంగుల విషయాలు ఉంటాయి. అవి తమ వైపుకి ఆకర్షిస్తాయి. కావున బీజరూపుడైన బాబా స్మృతి ద్వారా బిందువుని దిద్దుతూ వాటి నుండి పక్కకు తప్పుకున్నట్లయితే అనేక విషయాల్లో బిందు పెట్టేస్తే సహజయోగిగా అయిపోతారు. స్లోగన్ నేను మరియు నాది అనే మలినాన్ని సమాప్తం చేయడమే స్వచ్ఛమైన బంగారుగా కావడం. నేను నాది అనే మలినాన్ని సమాప్తం చేయడమే స్వచ్ఛమైన బంగారుగా కావడం. అవ్యక్త సూచన ఐకమత్యము మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నులుగా కండి. ఇప్పుడు అందరూ కలిసి ఐకమత్యం కలవారిగా అయ్యి సేవలో ఏ కార్యాన్నైనా చాలా అట్టహాసంగా చేస్తూ ముందుకు పోతూ ఉండండి. ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ సహయోగం ద్వారా శుభభావన శుభకామనల ద్వారా సేవలలో మంచి కోలాహలం చేయండి. ఒకవేళ ఎవరైనా నోటి ద్వారా చెప్పలేకపోయినా కానీ మనసా వాయుమండలం ద్వారా సుఖమైన వృత్తి సుఖమయమైన స్థితి ద్వారా సుఖమయ ప్రపంచాన్ని తయారు చేయాలి. ఎక్కడికి పోలేకపోయినా కానీ ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా కానీ ఇంట్లో కూర్చొనే ఈ సేవ చేయండి. తప్పకుండా సేవలలో సహయోగిగా అవ్వండి. అప్పుడు సర్వుల సహయోగం ద్వారా సుఖమయ ప్రపంచం తయారవుతుంది. థ్యాంక్ యూ బాబా. ఏ సేవ వీలైతే ఆ సేవ చేయండి. అందరూ సేవనైతే చేయండి. ఇంట్లో కూర్చొనే చేయండి, నో ప్రాబ్లం, కానీ చేయండి అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా.